గైస్ ఇక్కడ చూడండి మన వాయిస్ ప్యాక్ ఉందన్నమాట. ఓకే, మన తెలుగు వాయిస్ ప్యాక్. సో మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు 12 యూసీతో ట్రై చేయండి గాయస్ తిప్పడానికి. ఓకే, అరే కాల్చకండ్రా పట్టుకో కొద్దిసేపు. వస్తే లక్ అనమాట. రాకుండా చాలా మంది నాకు మెసేజ్ చేసినారు బ్రో 12 యూసీతో వచ్చింది, బ్రో 12 యూసీతో వచ్చిందని. సో మీరు కూడా ట్రై చేయండి గాయస్, వస్తుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ యూస్ ఉండి కానీ మనకి సపోర్ట్ చేయాలి అట్లా బీజేఎంఐ నుంచి తెలుగు ప్లేయర్స్ కానీ అదే తెలుగు యూట్యూబర్స్కి సపోర్ట్ చేయాలనుకుంటా ఇది స్పిన్ తిప్పండి గాయస్. ఓకే, సో స్పిన్ తిప్పితే నాకు మనీ వస్తుందని చెప్పేసి మీరు అనుకోగా నాకు మనీ రావాలన్నమాట దీనివల్ల. ఓకే, సో మీకు వస్తుంది. చాలా మందికి వచ్చింది అంటే 12 యూసీకి వచ్చింది అండ్ ఎక్కువ యూసీ కూడా పెట్టాల్సి వస్తుంది. సో మీరు ట్రై చేయండి గాయస్, మీ దగ్గర మంచిగా డబ్బులు ఉంటే కన్నా ట్రై చేయండి. లేదు అక్కడ 12 యూస్ ఉంటే 12 యూస్ ట్రై చేయండి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బట్ ట్రై చేసే కానీ ఓకే వీళ్ళు మన తెలుగు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో కొద్దిగా సపోర్ట్ చేద్దాం అని ముందుకు తీసుకోపోతారు అనమాట మన వాళ్ళు. మన మన బీజేఎంఐని తెలుగులో ముందు తీసుకోతారు. దీనివల్ల ఏంటంటే స్పాన్సర్షిప్స్ పెరుగుతారు. ఓకే, అండ్ తెలుగు కమ్యూనిటీ కూడా అదే మంచిగా ఒక గ్రోత్ అవుతుంది అన్నమాట. నాది మా ఊళ్ళని చూడకుండా అందరూ మన వాళ్ళని చూడండి గైస్. ఓకే, సో ప్లీజ్ అని పోతాం గైస్. మనకేంటంటే నేను బీజేపీ పార్ట్నర్ కాబట్టి సో 9100 యూసీ వస్తుంది ఎవ్రీ సీజన్, అదే రాయల్ పాస్ వచ్చినప్పుడు. అండ్ అట్నే ఎలైట్ ప్లస్ పాస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఎలైట్ ప్లస్ పాస్ అనమాట. అండ్ అట్లనే 20 వచ్చినాయి, 9100 యూసీ వచ్చింది. సో మళ్ళీ రాయల్ పాస్లో వచ్చే యూసీ కూడా మనకు కలెక్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే RP 100 వేద్దాం గాయస్. ఓకే, RP 100 వేసిన తర్వాత నేను నా వాయిస్ ప్యాక్ని స్పిన్ తిప్పుతా గాయస్. ఓకేనా, ఓకే మనం ఇప్పుడు RPకి వెళ్తున్నాం. చూద్దాం ఫస్ట్ RPలో ఇది కలెక్ట్ చేసి వస్తుంటాయి. 40 వరకు వచ్చింది, అప్పుడే అయిపోతుంది, సింపుల్ అయిపోతుందిలే. బట్ చూద్దాం మంచిగా ఏమని. కత్తి బాగానే ఉంది కదా, కత్తి ఉంది. ఇది డ్రెస్ బాగానే ఉంది, కొద్దిగా డ్రెస్ వస్తుంది కదా. బ్యాక్ స్కిన్ ఉంది, నార్మల్ ఉంది, ఇదేదో తెలియట్లే. లాకెట్ ఉంది ఇక్కడ, ఈ బ్యాక్ స్కిన్ సపరేట్ ఉంది. అది బైక్ బ్రో, బైక్ వచ్చింది, అది 3 సీటర్ వచ్చింది. అక్కడ 3 సీటర్ లేదనుకో, నైస్ బాగుంది కదా 3 సీటర్. డ్రెస్ కూడా వచ్చింది, బట్ గ్లిచ్ అది చాలా పెద్దగా ఉంది. అది ఇమోట్ అనుకుంటా ఇది. నేను రమేష్ ని థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. నేను రమేష్ ని అంటే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ బ్రో. VSS స్కిన్ వచ్చింది, బట్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఏకే మా ఊరి అమ్మ చూద్దాం. ఏకే అప్గ్రేడ్ ఇది మస్తు ఉంది బ్రో, బాబోయ్ అది సోపి ఉంది కదా అసలుకి. ఇంకేముంది బ్రో, అప్డేట్ కాదా. బట్ నా అక్కడ ఇది పెట్టుకుంటా బ్రో, నా అక్కడ ఎట్లా గ్లేజర్ ఫుల్ ఉంది కదా నా అక్కడ. బట్ కిల్ ఫీల్ రావు కదా దీంతో. బట్ చూడడానికి బాగుంది కదా గైస్. గైస్ RPలో ఇది బాగుంది బ్రో. ఈ సీజన్ తీసుకోండి అంటే జస్ట్ ఈ ఏ గేమ్ కోసం తీసుకోవచ్చు బ్రో ఈ RP అనేది నాకు తెలిసి. లెట్స్ గో. ఇది 1 అనేది క్లిక్ చేయాలా. 1 ఎలైట్ ప్లస్ పాస్ అనుకుంటా. అంటే ఎలైట్ పాస్ కూడా దానికంటే పెద్దది కదా. 72కి వచ్చింది. ఓకే, ప్లస్ ఇది QBZ. ఓకే, స్కిన్ ఇది ఎలిఫెంట్ స్కిన్ వచ్చింది, లైట్ వచ్చింది. హెల్మెట్ ఇది అనేది MP5K అదే ఏమో తెలియట్లేదు బ్రో అసలు. ఎయిర్ వచ్చింది బ్రో ఈ సీజన్ రాయల్ పాస్ బ్రో, నాకు నచ్చింది బ్రో. మామూలుగా మిగతా రాయల్ పాస్ల కంటే ఈ సీజన్ రాయల్ పాస్ బాగుంది బ్రో. ఓకే, ఇవన్నీ సెట్ చేసేసుకోండి. బైక్ స్కిన్ అట్లనే ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే 100 చేద్దాం. ఇదే ప్యాక్ కొంటా, 2 ప్యాక్లు కొంటా 1000 పెట్టి. అందులో ఉంటుంది చూడ 70 నుంచి 83కి వచ్చింది. అంటే ఇంకో ప్యాక్ కొనాలా. మన యూసీ మనకు వస్తుంది గాయస్, మళ్ళీ రిటర్న్ వస్తుంది మనం 93 అయింది. ఇంకో ప్యాక్ కొనలే బ్రో. నార్మల్గా కలెక్ట్ చేసుకోవచ్చు కదా, మిషన్స్ కలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా. టికెట్లు మొత్తం 30 ఉన్నాయి బ్రో. ఇదేదో మిషన్స్ తీసేసుకో. 93కి వచ్చినాయి. లెట్స్ గో. ఏకేఎం స్కిన్ వచ్చింది. అది ఇంకొకటి ఉంది, ఇది అనుకుంటా ఈ సీజన్ ఉంది కదా. 96 అంట బ్రో. 100 కొట్టేద్దాం. మన ఫ్లైట్ మన పేరు రావాలి ఇప్పుడు. అది ఫస్ట్ మనం ఏంటంటే 12 యూసీతో ట్రై చేస్తా గాయస్. ఓకే, మొత్తం మన దగ్గర 8700 యూసీ ఉంది. ఇంకా వస్తుంది, అంటే ఇంకా వస్తుంది అనమాట యూసీ. అది RPలో కలెక్ట్ అవుతుంది గైస్. ఓకే గైస్, రెడీనా గైస్? వస్తుంది అది చెప్పండి గైస్. గైస్ క్లిక్ చేసిన గైస్. ఇప్పుడు మనం ఏంటంటే 8000 ఎంత 8790 యూజ్ ఉందన్నమాట. మొత్తం అవగొడేద్దాం. ఓకే, లెట్స్ గో. స్కిప్ చేద్దాం గైస్. ఇది ఉండే నాకు చెప్పండి, ఒకసారి కామెంట్ పెట్టండి. నాకు తెలియట్లే, అంటే ఉంటే వస్తుందా స్కిప్ చేస్తే వస్తుందని అర్థం కావట్లే. యానిమేషన్ అగైన్ కూడా కొన్ని నార్మల్ గురించి
ప్లస్ వస్తుంది కదా బ్రో, రాకుంటే కదా పేలిపోతుంది ఆట నిజంగా కదా. వస్తుంది, మోస్ట్లీ వస్తుంది బ్రో. రాలే బ్రో, ఇప్పండి అజయ్. స్కిప్ చేయాలి గైస్, స్కిప్ చేసేస్తాను. కొన్ని నాలుగు. వచ్చింది కాదు, అరే వచ్చేసింది బ్రో. అమ్మాయితో అరే గాయస్ చాట్ల గాయస్ మోగిపోవాలి గాయస్, చాట్లు చెప్తున్నారు కదా, ఒప్పి మోగిపోవాలి గాయస్. ఒప్పి గాయస్ అసలుకి ఒప్పి అసలుకి వేరే లెవెల్ బ్రో. అసలుకి మొత్తం యూజ్ మొత్తం సేవ్ అయిపోయింది బ్రో. అరే బ్రో ఒప్పి గాయస్, అరే గాయస్ సూపర్ 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 బ్రో. తెలుగు వాయిస్ ప్యాక్ గాయస్, నా తెలుగు వాయిస్ ప్యాక్ వచ్చింది. జస్ట్ గాయస్ 100 యూస్తో వచ్చేసింది బ్రో. చెప్తా 100 కాదు, ఎంతనో యూస్తో వచ్చింది బ్రో. 63 టైమ్స్ చెప్పిన, 160 125 390 కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ యూజ్ అయినాయి. కార్స్ తో వచ్చేసిందా? ఓకే, ఆ కార్స్ యూజ్ అయినాయా? కార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. చాలా మంది చెప్పినారు నాకు ఏమన్నా బ్రో 12 యూసీతో వచ్చింది బ్రో అని, చాలా మంది మెసేజ్ పెట్టినారు నాకు. బ్రో 12 యూసీతో వచ్చింది బ్రో అని. కొంతమంది ఏంటంటే బ్రో నేను ఇంత యూసీ పెట్టినా రాలేదు చెప్పేసి. సో ఇది లక్ గ్రేట్ అనమాట. మీరు ఓపెన్ చేసి వచ్చి లెట్స్ గో బ్రో. మరి 7 ఉంటుంది బ్రో, అది బ్రో 7 ఉంటుంది బ్రో. అది అది ఇన్వెంటర్ ఓపెన్ చేసి చేసినా? అది ఓపెన్ చేయి. మైక్ కింద బాక్స్ మీద క్లిక్ చేసి బాక్స్ ఉన్న చూడు, ఉంది మైక్ ఐడన్. డిఫాల్ట్ ఓకే ఓకే. డిఫాల్ట్ వాయిస్ లో. అరే గైస్ లెట్స్ గో గైస్, మనం వాయిస్ ప్యాక్ అనమాట. మన వాయిస్ ప్యాక్ బీజేఎంఎల్ ఒక భాగం అయిపోయింది గైస్. వేరే లెవెల్ గైస్ అంతా. కింద డిఫాల్ట్ వాయిస్ అని ఉంది చూడు, కనిపించింది బ్రో. ఇదోసరికి బేసిక్ వాయిస్ ప్యాక్ ఇది. ఓకే బ్యాక్ ఎక్కడ సరికి స్పెషల్ అయిపోయింది. నేను లోపలికి పోతున్నా, పద చూసుకుందాం. నేనున్నా, భయపడ, నేను వెనక చూసుకుంటా. అడు కిరాక్ కొడుతుండు, సరిగ్గా ఆడు. తండ్రోయ్ చేంజ్ నొక్కేసి. కాపాడండి గైస్ దీనిలో ఒకటి ఫన్నీగా ఉంటది గైస్, అదైతే కామెడీ ఉంటది చూడండి. నీట్గా ఆడుదాం. ఏ రూమ్ లేక రారా రే, జల్దీ ఊరుకు. అరే కొట్రా అని, నాకు గన్నిస్తారా? అడు మనోడు కాదు పగోడు. అరే కాల్చకండ్రా, దిగు. ఇప్పుడు రష్ వద్దులే, కొద్దిసేపు ఆగు. అరే వంగండ్రా. అంట గైస్ ఇది. అరే ఏంటంటే మామూలుగా క్రౌడ్ చేద్దామని చెప్తాం కదా గైస్, తెలుగులో నాకు అర్థం కాలే బ్రో ఇది. అరే వంగండ్రా. అరే అక్కడ చూడు ఎనిమి, నాకు గన్ దొరికింది. అరే వంగండ్రా, అరే వంగండ్రా, అరే అరే వంగండ్రా. దొరికినట్లు వేసేద్దాం. ఆడెవడో బాస్ అంటే పట్టించుకోండిరా వాడిని. వాడు బాట్ గారు పోండ్రా, కొట్టండి. ఆగండ్రా కొద్దిగా. లెఫ్ట్ సైడ్ నుండి పో, రైట్ సైడ్ నుంచి పో. రష్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకోండి. స్పెల్లింగ్ తప్పు చెప్పినా బ్రో. రష్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకోండి. గైస్ అదేంటే అప్పుడు జర్నీ చేసిన కార్ పడదు వెళ్ళిపోతుంది. జోన్కి పోదాంపా, వెనక వచ్చేయండి. రాదా guys? నన్ను మార్క్ అడగండి. పెట్టినా చూడు. జోన్ ఫాస్ట్ పా. వెహికల్ వెతకండి, నా వెనక మాలరా. అరే లైట్ బ్రో, డ్రాప్ తీసుకుందాం పద. మీరు పోండి, వెహికల్ తీసుకొస్తా. చక్కగా పోని. దా బండెక్కు. అక్కడ పోవద్దు, బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ చేద్దాం. చూసి నా అన్నీ వెనక ఓపెన్ వచ్చేయ్. చేసిన. నేను నడుపుతా, వద్దు డ్రాప్ వద్దు. కవర్లో ఉండిపో. జోన్ బ్రిడ్జ్ నుంచి పోదాం. వాళ్ళు వస్తున్నారు, ఇటు వచ్చే. ఆ ఇంట్లో దూరు. వాళ్ళు వస్తున్నారు, ఇటు వచ్చేయి. ఆ ఇంట్లో దూరు. ఆడుండిపో. ఇంట్లో దూరం. మగమగం చేయకు. రౌండ్ అప్ చేశారు మావా. అరే నన్ను ఎవడో కొడుతుండు. ఫైర్ ఏం చేయకు, సైలెంట్ ఉండు. నేను చెప్పేది నండి బ్రో, నాకు స్కోప్ కావాలి. జోన్ లేక వచ్చి హీల్ చేసుకో. జోన్ లో వచ్చి పడుకో. వెనకమల బ్యాక్. జోన్ లో వచ్చి పడుకో. పడుకోవాలంటే ఓకే కదా బ్రో. మన వెనకమల బ్యాక్ సైడ్. ఆస్తులున్నాయి ఇక్కడ. ఆస్తులున్నాయి నేనే మర్చిపోయినా బ్రో. అరే నా దగ్గర హీలింగ్స్ ఉన్నాయి, నాకు స్కోప్ దొరికింది. అరే మైక్ ఆన్ చేసి మాట్లాడు. సరే అరే మైక్ ఆన్ చేసి మాట్లాడు బ్రో. బ్రో కాదు బ్రో, ఆస్తులున్నాయి ఇక్కడ. ఆస్తులున్నాయి ఇక్కడ. సరే లూట్ కదా అది. థ్యాంక్స్. కొడుక పడుకో, డిప్ప పగిలింది. పారిపోవడం మర్చిపోకు. అడు బుగ్గాడు బ్రో, ఈజీ బ్రో. చెప్పింది చేయి. ఇక్కడ ఉన్నారు, ఏమైనా అటాచ్మెంట్స్ కావాలి? ఒకే దగ్గర ఉండు, అస్సలు కదలకు. నువ్వు సూపర్ భయ్యా. రండిరా డిప్ప అంటే పగిలింది. వాళ్ళు videoలో కదా guys. అందరూ నల్లగా తెల్లగా రండి పుడతాడు. అంటే వీడియో వాడు గడ్డి ఉంటున్నాడు, ఊరుకుపోదాం గడ్డి కలర్ అనుకోని వాళ్ళు ఉంటున్నాడు. పెట్టమన్నారు. అంటే తెలుగులో రండిరా అంటే కమాన్ I'm best driver in the world. కాదు బెస్ట్ డ్రైవర్ ఉందో వాళ్ళు చూసి. ఐఎమ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. అమ్మా డైలాగ్స్ అరే అమ్మ అనేది కూడా చెప్పినా బ్రో. బాట్ నా కొడుకు. అందరు కోతుల నుంచి వాళ్ళ తెలుగు బల్లి నుంచి వాళ్ళ బల్లి పుట్టినట్టున్నాడు. అరే ఎవర్రా మీరంతా? ఎవర్రా బొక్కడాగాడు ఎక్కడి నుంచి కొడుతుండు? కొడుక పడుకో కొద్దిసేపు. ఏవో మామా, మన చేతుల్లో ఏం లేనప్పుడు ఏం చేయాలో చెప్పనా? చిల్ అవ్వాలి. అరే మావా, నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఈసారి నేను మామూలుగా రాను, మురుగరాజులా వస్తాను అంతే. ఏ నా కొడుకుని, ఏ అన్ని పరమ దరిద్రుడు సారీడు. ఏసేం సారీని. నేను సరదాకే నెత్తులు పగలు కొట్టినోడిని. నువ్వు నాతో 1v1 అంటున్నావు. చూసుకోమాలా. కుర్చీ మడత పెట్టి కొడితే డిప్పలు పగిలిపోయాయి.
ఎవడో స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు, నాకు నా చికెన్ డిన్నర్కి మధ్యలో ఎవరిని రానివ్వను. నీ టైం అయిపోయింది, స్లోగా ఆడడానికి టైం లేదు. క్రేజీగా అన్నావు బ్రో, మనం ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు? అయిపోయింది నన్ను guys. కాసేపు వ్యూపురి పీల్చుకొనివ్వండి, నేను నీకోసమే ఉన్నా బేబీ. బేబీ అంట. కొద్దిసేపు చిల్ అవుదాం, ఇప్పుడు నేనేంటో చూపిస్తా. ఎవడో ఒక్కడే మిగలాలి, పద చూసుకుందాం, చుట్టూ చూసుకో. ఎస్ బ్రో, మా ఫైనల్గా ఎవరు మన అకౌంట్లో మన వాయిస్ ప్యాక్ వచ్చేసింది గైస్. మీరు కూడా ట్రై చేయండి గైస్, 12 యూసీతో ట్రై చేయండి. సో మోస్ట్లీ గైస్ వస్తుంది, మీ దగ్గర యూస్ ఉంటే కానీ ట్రై చేయండి గైస్. సో చాలా మందికి వచ్చింది గైస్, తక్కువ యూస్తో వచ్చింది బ్రో. మన లెట్స్ గో గైస్. ఇది గైస్ మీరు ఏంటంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి గైస్. ఫ్యూచర్ ఇదేదో క్లిక్ చేయాలి. ఫ్యూచర్ లో అది ఎంట్రీ ఉంటది చూడు, యో 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 నేను వచ్చేసా. నువ్వు ఇట్లా అరే గేమ్లోకి మావా. రాగానే అది ఓకే. వస్తుంది. సాంబార్లో వేసేది పప్పు, మేము కొడతాం కార్ బెల్ట్ కప్పు. అంటే కార్ బెల్ట్ ఈ రోజు ఉందని మస్తు ఆడినాం బ్రో. కొట్టని బ్రో, నాకైతాడు. ఒకటి చేంజ్ చేసుకో. ఎనిమి వెహికల్ ఓకే, పేలింది, తర్వాత చేంజ్ మన వెహికల్ పేలింది. గైస్ ఇంకోటి ఏంటంటే మీకు నా దగ్గర ఇంగ్లీష్ వాయిస్ ప్యాక్ ఉంది, చూపించిన ఆల్రెడీ మీకు ఇంగ్లీష్. ఇది వచ్చరికి తెలుగు అనమాట, ఇది ఇంగ్లీష్. సమ్మన్ హాస్ బీన్ హియర్. ఇది ఆల్రెడీ చూపించిన లేదు లైట్ గానీ, అంతే కదా, అది కొనేసి ఎట్లా వచ్చింది కదా ఇప్పుడు మనకి. అది వచ్చేసింది కదా అని అనుకుంటున్నా. లెట్స్ గో గైస్. ఆర్పీ 100 అయిపోయింది. మన నేమ్ అనేది ఇంకా వచ్చేయాలన్నమాట, ఫ్లైట్లో వచ్చేయాలమా. లెట్స్ గో. ఆర్పీ 100 అయిపోయింది, కలెక్ట్ చేసేసుకున్నాం గైస్. ఇంకోటి కూడా కొనవచ్చు, ఇంకా చాలా యూస్ ఉందిలే. మళ్ళీ వస్తే ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మీరు సపోర్ట్ చేశారు గాయస్. మన తెలుగులో చాలా మంది యూట్యూబర్స్ వస్తారన్నమాట, వాళ్ళకి అంటే ఇట్లా వాయిస్ ప్యాక్స్ అండ్ వాళ్ళ గురించి ఏమైనా కంటెంట్ వస్తుంది కదా గేమ్లో, ఆ కంటెంట్ గురించి తీసుకుంటారు. ఓకే, క్యాస్టర్స్ని వాళ్ళని వీళ్ళని. సో మనం ఏంటంటే మనం అందరం ఒకటే లెక్క మనం సపోర్ట్ చేసుకున్నాం. సో ఇంతకుముందు అది వేరే ఇది వేరే తీసుకోండి గాయస్. ఓకే ప్లీజ్ ఎవరివన్, మనం అందరం ఒక కమ్యూనిటీ మాదిరి ఉందాం. అరే వీడికి వచ్చింది మా వాడికి రాలని చెప్పేసి ఫీల్ కాకుండా అందరికి. ఇప్పుడు అది 2.0 అంటారు, నా వాయిస్ ప్యాక్ వచ్చింది కదా గాయస్. ఇది 2.0. 3.0కి మన తెలుగులో ఒక యూట్యూబ్ తీసుకుంటాం. అట్లా ముందుకు వెళ్తుంటుంది గాయస్. మన తెలుగు కమ్యూనిటీ కూడా ముందుకు పోతుంది. స్పాన్సర్షిప్స్ వస్తారు అండ్ ఒక కమ్యూనిటీ, ఓకే వీళ్ళు తెలుగులో ఉన్న ప్లేయర్స్ ఉన్నారని చెప్పేసి గుర్తించి చాలా సపోర్ట్ చేశారు గాయస్. చాలా మందికి సపోర్ట్ చేశారు గాయస్. ఓకే సో మీరు యూసీ తిప్పితే నాకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకో, నాకేం డబ్బులు రావు గాయస్. మీరు యూసీ తిప్పితే నాకేంటంటే ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది. నా వాయిస్ ప్యాక్ బీజేఎం అనే దానిలో ఒక చిన్న గేమర్ అని నా వాయిస్ ప్యాక్ బీజేఎం వచ్చిందంటే అదే నాకు పెద్ద డబ్బులు. ఇంకా నాకు డబ్బులు ఇచ్చినా కూడా కొనలేం కదా గాయస్. అది ఇప్పుడు నాకు డబ్బులు కావాలనుకుంటే కదా నేను నాకు యూట్యూబ్ నుంచి వస్తాయి బ్రో, బట్ అది ఇది పెద్ద డబ్బులకి అంటే ఎక్కువ బ్రో ఇది. అట్లా ఇప్పుడు చాలా మంది చెప్పారు బ్రో, నాకు 12 యూసీకి వచ్చిందని మెసేజ్ పెట్టారు. చాలా మంది స్పీడ్ని ఎక్కువ తిప్పిన రాలని చెప్పి గైస్. మీరు ట్రై చేయండి గైస్, 12 యూసీతో ట్రై చేయండి గైస్. చాలు మనకి అదే బిల్లు తెలుగులో ఒక వాయిస్ ప్యాక్ని కనీసం ట్రై చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది గాయస్ అట్లా. సో ప్లీజ్ గైస్ మిస్ చేసుకోకండి గాయస్. మనం నాది నీది అనుకోకుండా కాకుండా ప్లీజ్ ఇదొక్క దానిలో మనదాన్ని చూసుకోండి. నాకేం డబ్బులు రావు దీనివల్ల, కాకపోతే సపోర్ట్ వస్తాడు. నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే కదా మనల్ని గుర్తిస్తారు వాళ్ళు ఫస్ట్. సో వీళ్ళకి ఏమైనా చేస్తే వాళ్ళు ఏమి పట్టించుకోరు, వాళ్ళు అంతా వీళ్ళు సపోర్ట్ చేసుకోరు అని చెప్పేసి ఆ విధంగా చూడకూడదు గాయస్. మన వాళ్ళు అంటే బీజేఎం వాళ్ళు. ఓకే సో నుంచి క్రాఫ్టన్ నుంచి మనకు సపోర్ట్ రావాలా.